ఈరోజు వాక్యము ఆదికాండము 40వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. అతడు ఎందుచేత నేడు నీ ముఖమును చిన్నబోయున్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులనడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావమును చెప్పుట దేవుని అధీనమే గదా, మీరు దయచేసి ఆ కలను నాకు వివరించి చెప్పడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచిన కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగెలు 3 దినములు. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.